ఒక్కసారి దయచేసి మీ అందరూ ఆలోచించాలని ఇవాళ నేను రామన్నని అడిగి మరి ఇవాళ రామన్న నీతో వస్తా ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆయన ఈటల రాజేందర్ గురించి ఖచ్చితంగా ఈ మల్కాజిరి పార్లమెంటు మొత్తం వినేలాగా ఖచ్చితంగా నేను చెప్తా అన్నా ఇవాళ వస్తా అని నేను చెప్పిన అదే విధంగా రామన్నతో చెప్పంగానే రా అన్నాడు ఇవాళ వచ్చిన మీ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నా హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇవాళ మల్కాజిరిలో ఎట్లా చెల్లుతుందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే ఇవాళ హుజురాబాద్ ప్రజల్ని మోసం చేసిండు గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు ఇవాళ మల్కాజిరిలో మిమ్మల్ని మోసం చేయడానికి వస్తుండు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ 20 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వు మంత్రిగా చేసినావు కదా ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా ఎందుకు ఇక్కడ మల్కాజిరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు బాగా ఆలోచన చేయండి కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజిరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు ఇవాళ కేవలమైన సంపాదించిన ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజిరిలో వచ్చి పోటీ చేస్తుంది దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను